హలో అండి అందరికీ. ఈ వీడియోలో నేను టైంను సేవ్ చేసుకోవాలి. ముఖ్యంగా మనం శారీస్ ఫాల్ వేయడానికి వస్తుంటాయి కదండి మనకి. ఆ ఫాల్ వేసేటప్పుడు అంటే శారీస్ ఒక 5-6 శారీస్ అయిన తర్వాత అయితే నేను ఈ విధంగా తీసేసుకొని కలర్స్ అనేటివన్నీ చూసుకొని ఈ విధంగా అయితే నేను అన్నీ ఒకవైపు అంటే కొంగు తర్వాత కట్టు చెరుగు అంటారు కదండి, అక్కడ సేమ్ ఒకే లెవెల్లో ఉండే విధంగా కట్ చేసుకొని నేనైతే ఈ విధంగా అయితే టైంని సేవ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాను. ఎందుకంటే మనకి ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే మనకి బర్డెన్ అంటే ఎక్కువ తలనొప్పి అయితే ఉండదండి. ఈజీగా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనము మాటికి పాదాలు మార్చాలి కదా, జిగ్జాగ్కి అంటే ఒకటి ఫాల్ వేయడానికి ఒక పాదం అనేది సపరేట్గా ఉంటుంది కదండి, అవన్నీ వేయాల్సి ఉంటుంది. మళ్ళీ థ్రెడ్స్ కూడా మార్చాల్సి ఉంటుంది. పాదం మార్చడం కంటే థ్రెడ్ మార్చడం అనేది చాలా తలనొప్పి. దానికోసం అయితే నేను ఏ విధంగా ఫాలో అవుతానేది అయితే ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మీ సైడ్ శారీకి ఫాల్ వేస్తే ఎంత ఛార్జ్ చేస్తారు అనేది అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీరు మీ కస్టమర్స్తో ఏ విధంగా తీసుకుంటారు అనేది అయితే కింద కమెంట్ అయితే చేయండి, కంపల్సరీగా మర్చిపోవద్దు. ఈ వీడియో అయితే యూస్ఫుల్గానే ఉంటుంది. నాకు ఈ శారీస్ అనేది 3 వచ్చేసి కుచ్చులు వేయడానికి వచ్చాయి. తర్వాత అవి శారీ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయాలి. దానికోసం అయితే నేను ఇవన్నీ చూసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఒక 7 ఏమో వచ్చినాయండి జిగ్జాగ్ చేసి ఫాల్ వేసి. ఇంకా 3 వచ్చేసి శారీ కుచ్చులు కూడా వేయాలి. అదేవిధంగా శారీకి ఫాల్ వేసేటప్పుడు ఒక మన మూర ఉంటుంది కదండి, చేతితో బుటన వేలు నుంచి ఈ కింద ఒక మూర అనేది ఇడిచిపెట్టేసి ఈ విధంగా మనం ఒక 10 ఇంచెస్ ఒక 12 ఇంచెస్ వదిలేసి ఈ విధంగా ఫాల్ని మర్చిపెట్టేసి స్టిచ్ అనేది చేసుకోవాలి. ముఖ్యంగా ఫాల్ వేసేటప్పుడు కొందరు నీటిలో తడపరండి. నీటిలో తడపకుంటే ఏమవుతుందంటే మనకి ఫాల్ అనేది ఫినిషింగ్ అనేది రాదు కుట్టేటప్పుడు. ఖచ్చితంగా నేను ఏం చేస్తానంటే ఫాల్ అనేది నీటిలో తడిపి తర్వాత ఆరిన తర్వాత దాన్ని ఐరన్ చేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తాను. ఇది కంపల్సరీ మ్యాండేటరీ, అంటే అసలు కాంప్రమైజ్ అయితే అసలు ఉండదు. ఏ శారీకైనా అంతే, నేను ఇదే విధంగానే చేస్తాను. అది కాస్ట్లీ అయినా బడ్జెట్ తక్కువైనా అంతేనండి, ఇదే విధంగానే నేను స్టిచ్ చేస్తాను. మా సైడ్ జిగ్జాగ్ చేస్తే ఎంత తీసుకుంటారు అంటే 70 రూపీస్ అయితే తీసుకుంటారండి. నేను కూడా అంతే తీసుకుంటాను, 70 రూపీస్ అయితే తీసుకుంటాను. మీ సైడ్ ఎంత తీసుకుంటారు అనేది కూడా కంపల్సరీగా కమెంట్ అయితే చేయండి. చూడండి ఈ విధంగా అయితే మనం ఇచ్చేసుకొని ఇంకొకటి ఇది అయిపోయింది అంటే ఇది కింద అయితే అయిపోయింది. దీన్నే ఇంకొకటి ఈ విధంగా మనం పైన కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ శారీ జార్జెట్ శారీకి అయితే చూపిస్తున్నా. ఫస్ట్ అయితే కింద అయిపోయిందండి, ఇక్కడ పైన చూపిస్తున్నా. చూడండి పైన వేసేటప్పుడు మనం ఎప్పుడైనా కానీ మనం శారీని ఈ విధంగా అనుకుంటూ తర్వాత ఎంత మెత్తని క్లాత్ అయినా కూడా చాలా ఈజీగా మనము కుట్టచ్చు అనమాట. చూడండి నేను ఈ శారీ వచ్చేసి చాలా అంటే చాలా స్మూత్ క్లాత్. మనం అసలుకి వేయాలంటే కొత్త వారికి అయితే చాలా రిస్క్ అయిపోతుంది. అలా కాకుండా నేను చెప్పిన టిప్స్తో అయితే ఫాలో అవ్వండి, కంపల్సరీగా అయితే ఈజీగా ఎవరైనా కూడా వేయచ్చు. ఈ విధంగా మనం హ్యాండ్ని మూవ్ చేసుకుంటూ తర్వాత చీరను కూడా సర్దుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా అయితే మనకి ఫాల్ అనేది ఎక్కడే కానీ అసలు ముడతలు అనేది రాదు. శారీ అనేది ఫాల్ వేసిన తర్వాత కూడా మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఇలాంటి టిప్స్ని ఫాలో అయితే ఖచ్చితంగా మనకి సక్సెస్ అయితే ఉంటుందండి. మనం జిగ్జాగ్ వేసుకుంటూ కూడా మనల్ని అయితే సంపాదించవచ్చు. నేనైతే ఈ విధంగా ఫాలో అవుతాను. మీరు ఏ విధంగా స్టిచ్ చేస్తారు అంటే శారీ వచ్చినప్పుడల్లా ఒక 1 వీక్కి ఎన్నైతే చూసుకొని మనం ఒకేసారి ఇచ్చుకుంటే సరిపోతుంది. లేదు అంటే మనకి మాటికి పాదం మార్చాలి, తర్వాత థ్రెడ్స్ మార్చాలి. పాదం అయితే కంపల్సరీ మార్చాల్సిందే, కానీ థ్రెడ్స్ కూడా మార్చాలి కదా. ఆ విధంగా ఉండకూడదంటే మనం కంపల్సరీ ఇట్లా మనం సేవ్ అయితే చేసుకోవచ్చు టైంని. ఈ శారీ వచ్చేసి చాలా స్మూత్ క్లాత్ అండి. ఈ శారీకి చూడండి ఎంత ఫినిషింగ్ వచ్చిందో మనం కుట్టిన తర్వాత కూడా. అదేవిధంగా క్లాత్ అదే శారీ ఫాల్ కూడా ఎక్కడే కానీ ఎత్తలేదు, నీట్గా వచ్చింది. ఈ విధంగా అయితే ఫాలో అవ్వండి. టిప్స్ని అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. కొత్త వారికి ముఖ్యంగా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. నా మిషన్ వచ్చేసి నార్మల్ది, అంటే నార్మల్ మిషన్ అంటే బ్లౌజెస్ కూడా ఇందులోనే కుడతాను. తర్వాత తల ఒకటే తెచ్చుకున్నానండి జిగ్జాగ్ది. దీన్ని అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా ఫినిషింగ్ అనేది. ఎక్కడే కానీ మనకి ముడతలు అనేటివి రాలేదు.
అట్లా ఉంటుంది. మనం ఏదైనా కానీ నీట్గా ఉంటే వర్క్ ఖచ్చితంగా మన దగ్గరికి 10 మంది అయితే వస్తారండి. నేను అది నమ్ముతాను. ఖచ్చితంగా నీట్గా ఉంటే మనకి సక్సెస్ అనేది వస్తుంది. కొంచెం నిదానమైనా పర్వాలేదు, కంపల్సరీగా వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.